సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మూడేళ్ల పసికందును మానవ మృగం చిదిమేసి వాడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మైలవరం జలాశయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు రహమతుల్లాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గత నెల 23న మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేశాడు. హత్య చేసిన రహమతుల్లా తప్పు తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానమైతే కలుగుతోంది. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో గత నెల 23న మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు దూదేకుల రహమతుల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మైలవరం జలాశయంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. జలాశయం ఒడ్డున ఉన్న దుస్తులను గుర్తించి హత్యాచార ఘటన నిందితుడిగా పోలీసులు అనుమానించారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేయించాక దూదేకుల రహమతుల్లాగా నిర్ధారించారు. జమ్మలమడుగు మండలం మోరగుడిలో అతడి తల్లికి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు వెళ్లగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో జమ్మలమడుగు పురపాలక సంఘం సిబ్బంది ద్వారా ట్రాక్టర్లో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. చిన్నారి హత్యాచార ఘటన రోజునే నిందితుడు పారిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గాలించిన జాడ తెలియరాలేదని అన్నారు. ఇదిలా ఉంటే నిందితుడి ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెలివేయడం, పోలీసుల గాలింపుతో మానసికంగా ఒత్తిడికి గురై నిందితుడు ఆత్మహత్య చేసుకునుంటాడని పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఎస్ సుదర్శన్. ఇది దారుణమైనటువంటి ఘటన. అయితే సభ్య సమాజం తల ఉంచుకునే ఘటనకు పాల్పడినటువంటి రహమతుల్లా తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. ఈ దేశ చట్టాలు తనను శిక్షించడం ఆలస్యం అవుతుందని భావించాడో ఏమో కానీ తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఘటన జరిగిన రోజే అతని పైన అందరూ కూడా అసహించుకునే విధంగా తనను వెలివేశారు. చివరకు తన తల్లిదండ్రులు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా తనను పట్టించుకోని పరిస్థితి. అప్పటికప్పుడు అతన్ని చితకబాది సంఘటన జరిగిన రోజు పోలీసులకు అప్పచెప్పారు. అయితే చాకచక్యంగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి రహమతుల్లా నిన్న జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి మైలవరం జలాశయంలో శవమై కనిపించాడు. జలాశయం గట్టునున్నటువంటి బట్టలను గుర్తించినటువంటి పోలీసులు బాడీని వెలికి తీశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతను 3 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడు రహమతుల్లానే అని గుర్తించారు. వారి తల్లిదండ్రులకు పోలీసులు ఆ మృతదేహాన్ని అప్పగించడానికి నిన్న మోరగుడికి తీసుకెళ్లారు. అయితే ఆ తల్లిదండ్రులు మా కొడుకు ఆ సంఘటన జరిగిన రోజే చనిపోయాడని మేము భావించాము, కాబట్టి మాకు అలాంటి కొడుకు లేడు, ఆ మృతదేహం మా కొడుకుది కాదు అంటూ వాళ్ళు అతని శవాన్ని తీసుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో అతని దహన సంస్కారాలు నిర్వహించారు. అంటే సంఘటన జరిగిన మరుసటి రోజే ఆగ్రహానికి లోనేటువంటి గ్రామస్తులు ఆ నిందితుడి ఇంటిని జేసీబీతో కూల్చేశారు. అప్పటి నుంచి కూడా సామాజికంగా అతన్ని పూర్తిగా బహిష్కరించిన పరిస్థితి. ఇంతటి దారుణానికి, ఇంతటి నీచానికి పాల్పడినటువంటి రహమతుల్లాకు, అంటే ఒక వ్యక్తి మనిషిగా పుట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థితిలోనూ చేయకూడని తప్పు చేసినటువంటి రహమతుల్లాకు ఈ దేశ చట్టాలు ఎలాంటి శిక్ష వేస్తాయా అని అందరూ కూడా ఆసక్తిగా చూశారు. అయితే తనకు తానే మరణ శాసనం రాసుకుని తను చేసిన తప్పును అంగీకరించాడు. ఇలాంటి తప్పు మరొకరు చేయవద్దు, జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకోవద్దంటూ కూడా చివరికి తనొక సందేశం ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంతటి దారుణ సంఘటనకు సంబంధించి పోలీసులు కూడా, స్థానికులు అందరూ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా అతన్ని శిక్షించడం కోసం పోలీసులు అన్ని విధాలుగా కేసును ప్రిపేర్ చేస్తున్న ప్రయత్నంలోనే అతను తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా అతని కోసం గాలించారు. ఇటు తలదాచుకోవడానికి ఇంటికి వెళ్ళలేక, అటు ఎక్కడ బంధువుల దగ్గరికి వెళ్ళలేక, ఎక్కడ ఎవరికి సమాజంలో తన ముఖం చూపించలేక ఈ కొద్ది రోజుల పాటు అక్కడక్కడ తలదాచుకున్నటువంటి రహమతుల్లా చివరకు మైలవరం డ్యాములో దూకి ఇక తాను బతకడం వేస్ట్ అని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న పోలీసులు అతని మృతదేహాన్ని తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇది రహమతుల్లా బాడీనే అని గుర్తించారు. చివరికి వారి తల్లిదండ్రులు అతని మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. ఇది చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సంఘటన జరిగిన రోజు ఎంతటి నీచమైనటువంటి సంఘటన, ఇలాంటిది మరెవరికి జరగకూడదు అని ప్రజలందరూ కూడా ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో
ఈ రోజు తన మరణ శాసనాన్ని తానే రాసుకున్న రహమతుల్లా సంఘటన గురించి కూడా అంతే ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఎస్, తనకు తాను చనిపోవాల్సినంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పని చేశాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తర్వాత తనను ఏ చట్టాలో, ఏ పోలీసులో, ఏ వేరే వ్యక్తులు శిక్షించాల్సిన అవసరం లేదు. తన తప్పు తాను తెలుసుకున్న నాడు తానే చనిపోవాలని ఏ వ్యక్తి అయినా నిర్ణయించుకుంటాడు. రహమతుల్లాకు కూడా ఈ కొద్ది రోజుల్లోనే ఆ జ్ఞానోదయం అయింది. తాను ఎంతటి నీచమైనటువంటి పనికి, దారుణానికి ఒడిగట్టాడో తనకు తాను తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇంటా బయట చేదరింపులు, ఎవరు కూడా తనకు ఆశ్రయం కల్పించని పరిస్థితుల్లో చివరకు తాను బతికి కూడా వేస్ట్ అని నిర్ణయించుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అని పోలీసులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం మీద అత్యంత పాశవికమైనటువంటి సంఘటనలో ఇంత త్వరగా ఆ బాలికకు న్యాయం జరిగింది. ఎస్ సుదర్శన్, అంటే నిందితుడే పశ్చాత్తాపంతో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాప తల్లిదండ్రులు ఈ ఘటనకు సంబంధించి వారు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు సంఘటన జరిగిన రోజు నుంచి కూడా 3 ఏళ్ల ముక్కుపచ్చలారని పసిపాపను, తమ పాపను పొట్టన పెట్టుకున్నటువంటి రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి, ఆ రోజే తమకు అప్పగించాలి, తామే కొట్టి చంపుతామంటూ కూడా బంధువులు, గ్రామస్తులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తీసుకెళ్తున్న ప్రయత్నంలో కూడా ఖచ్చితంగా ఆ రహమతుల్లాను మాకే అప్పగించండి అంటూ కూడా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అయితే పోలీసులు ఎట్టకేలకు చట్టం ప్రకారం తనను తీసుకెళ్లారు. కానీ ఆవేశాన్ని అణుచుకోలేని బంధువులు, గ్రామస్తులు చివరికి తన ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఖచ్చితంగా ఇంతటి దారుణమైనటువంటి సంఘటనకు పాల్పడిన అతన్ని కఠినంగా శిక్షించాలని మొదటి రోజు నుంచి కూడా ఆ బాలిక తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో తాను చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఎందుకు ఇంత క్షణికావేశంలో ఇంత మూర్ఖమైనటువంటి పని ఎందుకు చేయాలి, మాకెందుకు కడుపు కోతను మిగిల్చాలి, తన జీవితాన్ని ఎందుకు అర్ధాంతరంగా ముగించాలి అన్న ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరు శిక్షించకపోయినప్పటికీ తన తప్పు తాను తెలుసుకొని చనిపోయాడు కాబట్టి మా పాపకు న్యాయం జరిగినట్టే అని వాళ్ళ బాలిక తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయం వెలుబుస్తూ ఉన్నారు. రైట్. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో గత నెల 23న 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు దూదేకుల రహమతుల్లా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మైలవరం జలాశయంలో అతడి మృతదేహాన్ని కూడా స్థానికులు గుర్తించి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. జలాశయం ఒడ్డున ఉన్న దుస్తులను గుర్తించి హత్యాచార ఘటన నిందితుడిగా పోలీసులు అనుమానించారు. టోటల్ గా ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఎవరో శిక్షించడం ఎందుకు, నేనే తప్పు చేశానని పశ్చాత్తాపంతోనే చనిపోయాడు నిందితుడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్, టోటల్ గా ఆయనకాయనే రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. నేను బతికినా కూడా శవంతో సమానం అనుకుని ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.